హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలని. నాకైతే ఈ వీడియో తీయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఈ వీడియో చేయటం. సో అయితే ఈ పచ్చడి నేనైతే పెట్టలేదు, మా ఆంటీ పెట్టారు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్, కారం, ఆయిల్ అండ్ ఆవాల పొడి, మెంతి పొడి, వెల్లుల్లిపాయలు మొత్తం పీల్ చేసేసి ఒక ప్లేట్లో మొత్తం వేసి, ఆ తర్వాత ఆవాల పొడి 500 గ్రామ్స్ మిక్సీ పట్టేసి, నెక్స్ట్ వచ్చేసి మెంతి పొడి 250 గ్రామ్స్ పట్టేసి ఇవన్నీ బాగా ఇంగ్రీడియంట్స్ బాగా కలుపుకోవాలి. అంటే అందరూ ఏం చేస్తారంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుతారు, కాకపోతే అలా కాదు, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కారం వేసి బాగా మిక్స్ చేయాలి. కారం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఫ్యాన్ స్విచ్ ఆఫ్లో ఉండాలి. అండ్ ఏవైనా పక్కన చిన్నపిల్లల వాళ్ళు ఉండకూడదు, ఎందుకంటే ఆ ఫోర్స్కి కళ్ళు మండుతాయి చిన్నపిల్లలకైతే, ఆ పవర్కి. ఆ నెక్స్ట్ సాల్ట్ వేసి, సాల్ట్ కూడా చూసుకోండి, తగినంత సాల్ట్ వేస్తే సరిపోతుంది. నేనైతే ఫస్ట్లో పచ్చడి పెట్టాలంటామో చాలా అదే ఇవన్నీ హీట్ చేసి అప్పుడు పెట్టాలేమో అనుకున్నాను. అలా ఏం కాదండి, చాలా సింపుల్. తెలియకపోతే చేయటం రావాలి మెయిన్గా. ఈ పచ్చడి నాకైతే చాలా సింపుల్ అనిపించేసింది, కానీ మనం అనుకునే దానికన్నా పచ్చడికి కాస్ట్ బాగా ఎక్కువ అయిపోతుంది. మాకు నియర్లీ 1000 రూపీస్ అయింది పచ్చడి పెట్టడానికి. ఆ మ్యాంగో పీసెస్ బాగా పెద్దవి కట్ చేస్తున్నారు అని అనుకోకండి. అండ్ 3 days మనం ఒక దాంట్లో పెడతాం కాబట్టి అవన్నీ బాగా పట్టేసి మ్యాంగో పీసెస్ చాలా చిన్న పీసెస్ అయిపోతాయి. పెద్దవిగానే కట్ చేసుకోవాలి మనం మ్యాంగో పీసెస్. ఆ తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ ఒక ప్యాకెట్ సరిపోతుందో, 3 kgs 4 kgs వరకు ఒక ఆయిల్ ప్యాకెట్ సరిపోతుంది. అండ్ ఆయిల్ సరిపోలేదా అని అనుకుంటాం, కానీ మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనం ప్లేస్ చేశాక ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అన్నమాట. మేమైతే కంటిన్యూస్గా డైలీ పచ్చడితోనే తింటున్నాము. అండ్ మేము 3 days తర్వాత ఈ పచ్చడి తినేసాక వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ వెంటనే పోస్ట్ చేయట్లేదు. ఆ టెక్స్చర్ ఎలా వచ్చింది అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ 3 days చాలా కేర్ఫుల్గా మన లెగ్స్ కూడా టచ్ అవ్వకూడదు మనం పెట్టే బాక్స్లోని. అది చూడండి, పచ్చడి అయితే ఎంత బాగా వచ్చిందో. పీసెస్ కూడా అంత పెద్ద పీసెస్ ఉండేవి, బాగా ఊరిపోయి చిన్నవి అయిపోయాయి పీసెస్. మాకైతే ఎప్పుడెప్పుడు తినేస్తామో అని ఉంది. బాయ్ బాయ్.